అయితే బ్యాక్గ్రౌండ్లో ఈరోజు ఒక టైటిల్ పెట్టినాం. సో నిన్ననే మన ఇదే అంశం పైన మాట్లాడినాం. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నదిలో బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి, బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి. సో అది మీరంతా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. ఈ పైనుంచి కర్ణాటక నుంచి కావచ్చు, ఇంకా పైనుంచి కావచ్చు, అక్కడ నార్త్ ఇండియాలో కూడా వర్షాలు పడడంతో కిందికి పెద్ద ఎత్తున నీళ్ళు వస్తూ ఉన్నాయి. సో దాని ద్వారా నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, జూరాల కావచ్చు, ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఫుల్గా నిండిపోయినాయి. సో నిన్న మన రాసిన లెక్కల ప్రకారం 2,16,000 క్యూసెక్ల వరద ఓన్లీ ఓన్లీ శ్రీశైలం ప్రాజెక్టులోనే వస్తుంది. మరి 2,00,000 పైన క్యూసెక్ల వరద వస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అయినా నిన్న మంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉన్న కోమరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడుతూ వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితున్నది, అంటే వర్షం కోసం యాగాలు చేయాల్సి వస్తూ ఉన్నది, వ్యవసాయానికి సరిపోయే నీళ్లు లేవు, నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్కి నీళ్లు ఉన్నాయి, మరి అందువల్ల ఓన్లీ తాగునీరు వరకు మాత్రమే ఇవ్వగలుగుతాం, అది కూడా జూన్ 2020 దాకా ఈ తాగునీళ్ళకు సరిపోతాయి అని చెప్పేసి అంటారు. నిన్ననే ఆ వార్త చదివాను. నిన్న జస్ట్ 24 hours అయితే లేదు, ఈ సమయానికి నిన్న ఎగ్జాక్ట్ ఇదే సమయానికి ఆ వార్తనే చదువుతున్నాం. ఈరోజు వార్త చేంజ్ అయిపోయింది. ఇవాళ ఏంటంటే వర్షాలు బాగా పడుతున్నాయి, నాగార్జున సాగరు, శ్రీశైలము, జూరాల పొంగి ఒర్లుతున్నాయి, కృష్ణానదిలో లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. మరి లక్షల క్యూసెక్ల వరద వస్తున్నది, మరి ఆ వరద అంతా నిన్నమడదాకా కనపడలేదు, ఇప్పుడు కనిపిస్తాను. అది కూడా ఒక ఆయన అంటాడు, ఆయన కాంగ్రెస్కి నాకు సంబంధం లేదంటాడు ఒక ఆయన, సిద్ధపండు నవీన్ పటేల్ గారు. సో మా గురువు గారు ఆయన పేపర్లు ఇలా రాసుకున్నాడు, ఆయన కాంగ్రెస్ శనార్థి అయిపోయింది, ఇలా లేదంటే కాంగ్రెస్ టీఆర్పీ అయిపోయింది. వింతగా అనిపిస్తుంది. నిన్న మాట్లాడింది మంత్రి గారు మాట్లాడింది నిజమా, లేదంటే మంత్రి గారి బానిస చింతపండు నవీన్ పటేల్ మాట్లాడింది నిజమా? ఇక బానిస ఎందుకన్నట్టు ఆయన మరి బీఫామ్కి సంతకం పెట్టి పెద్ద చేసినారు. సో ఇక టైటిల్ అయితే గదే పెట్టేది ఉన్నాయి. కృష్ణా నదిలో ఫుల్ వరద వస్తుంది. ఇక మరి నిజం అంటే అది నేను చెప్పను, మా సార్ చెప్తారు జర్రాగరి. సో మా చింతపండు నవీన్ పటేల్ గారు ఈ ముచ్చట బాగా ఎరక, ఆయనకు మనకు తెలిసినంత కథ కాదు, ఏమైనా వస్తలేవా. సో ఇది వార్త మా సార్ ఇలా మెయిన్ పేపర్లో రాసిండు. ఈ వార్త ఏంటంటే, పోటెత్తిన వరద కృష్ణా గోదావరి బేసిన్లకు జల కలంట, నిండుతున్న ప్రాజెక్టులు చిగురిస్తున్న ఆశలంట, ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నట, ప్రాజెక్టుల్లో 70% పైగా నీటి నిల్వలు కనిపిస్తున్నట, ఆయకట్టులో చిగురిస్తున్న ఆశలట, సాగు దిశగా సమాయత్తం అవుతున్న రైతన్నలు అని చెప్పేసి రాసిండు. ఇక ఇక్కడ మీరు బొమ్మలు చూస్తే పొంగి పొర్లుతున్నాడు ప్రాజెక్టు, ఇది పొంగి పొర్లుతాంది, ఉప్పొంగుతాను. ఇది మా తీన్మార్ మల్లన్న గారి పేపర్లో రాసిన వార్త. ఇది మరి నాకేం వింతగా అనిపిస్తుంది అంటే, నిన్ననే మరి ఈయన కాంగ్రెస్ పార్టీ మంత్రి, ఆయన బీఫామ్ ఇస్తేనే మొదలవాడు. సో కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రి, నల్లగొండ మంత్రి, నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ నీళ్ళు పోయినాయి, తాగేతందుకే నీళ్ళు లేవు, వ్యవసాయానికి అసలే గతి లేవు. సో ఎవడన్నా వ్యవసాయం చేసే రైతులు ఉంటే నీళ్లు లేని పంట ఏదైనా ఉంటే చూసుకోవాలని చెప్పాడు. నీళ్లతో అవసరం లేకుండా ఈ భూమి మీద పంట ఏది ఉండరా సన్నాసని నేను నిన్న అయిపోయినా, ఈ భూమి మీద నీళ్ళు లేకుండా పంట పండిస్తుందా? సో అంతటి మేధావులు ఉన్నారు కాంగ్రెస్లో. సో ఇప్పుడు ఈయనేమంటానంటే 70% అట పైగానే నీటి నిల్వలు కనిపిస్తాడ. ఎక్కడ? కృష్ణా గోదావరిలో. నేను గోదావరి గురించి మాట్లాడేయాలి, ఇలా ఓన్లీ కృష్ణానది వరకే మాట్లాడతాం. కృష్ణానదిలో ఎందుకంటే గోదావరి వరకు వస్తే అది కాళేశ్వరం ఉంటుంది, అలా అది కేసీఆర్ కట్టిన 1,00,000 కోట్ల ప్రాజెక్టు కూలిపోయింది కాబట్టి, సో ఆ కూలిపోయిందనే ప్రచారం జరుగుతుంటుంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడా. మరి కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులైనా శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, మీ ప్రాజెక్టులల్లో నీళ్ళు ఉన్నాయా లేవా? పోనీ మీ ప్రాజెక్టులలో నీళ్ళు లేకపోతే మంత్రి గారేమో నిన్న నీళ్ళు లేవని చెప్పిండు, అలా ఎమ్మెల్సీ గారే నీళ్ళు దండి ఉండి అంటుండు. ఇక ఇట్లా పరవళ్ళు దొక్కుతున్నట్ట కృష్ణానదిలో. మేము అదే చెప్తున్నాం, పరవళ్ళు దొక్కుతున్నాయి, కానీ తెలంగాణకు కాదు ఆంధ్రాకు పరవళ్ళు దొక్కుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మంగళారతి పాట పలుకుతా ఉన్నాడు రోజాడ. పోతిరెడ్డి పాడు పొగ వచ్చి వైఎస్ రాజాడు దుర్మార్గుడు వాడు ఇలా తెలంగాణకు రావాల్సిన వాటాను దోసుకపోతానికి ఒక మార్గం వేసి, దాని పేరు పోతిరెడ్డిపాడు. ఆ పోతిరెడ్డిపాడు పొక్క నుంచి నీళ్లు పోతా ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ అని కథలు చెప్తున్నారు.
మరి 2,12,000 క్యూసెక్ల వరద వస్తుంది కదా, అది చెప్పింది కూడా మరి వీళ్ళే కావాలంటే దానికి సమాధానం లేదు కదా, రాదు కూడా సమాధానం. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు మా కోమరెడ్డి వెంకరెడ్డి కానీ, మా రాజగోపాల్ రెడ్డి కానీ, తర్వాత జానారెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ కానీ, వీళ్ళంతా ఆనాడు వైఎస్ రాజరెడ్డి కింద బానిసలు వీళ్ళంతా. సో మా నల్గొండ రెడ్లు బానిసలు కాబట్టి ఆ బానిసలకు ఈ పోతిరెడ్డి పాడు గురించి మాట్లాడే ధైర్యం లేదు. ఇలా మన రేవంత్ అన్న వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో అందువల్ల ఆయనకు ఇలా తెలంగాణ నీళ్లను ఆయనకు గురుదక్షిణ కింద, గురువుకు ప్రేమతో గురుదక్షిణ కింద అప్పచెప్తాడు. ఓపెన్ సీక్రెట్ అది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి బేసిన్లు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టులు వేగంగా నిండుతున్నాయట. ఇప్పటికే ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు 70% చేరవడంతో చాలా కాలంగా ఎదురు చూస్తున్న రైతన్నల ముఖాల్లో మళ్ళీ ఆశలు చిగురుస్తున్నాయి. వరద ఉధృతితో జూరాల ప్రాజెక్టు వద్ద జల సందడి నెలకొందట. ఎగువ నుంచి భారీగా నీరు చేరడంతో అధికారులు ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట. మరి జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 1045 అడుగులు అయితే ప్రస్తుతం నీటి మట్టం 1033 అడుగులుగా ఉందట. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2,15,000 క్యూసెక్లు వస్తే అవుట్లో 2,30,000 క్యూసెక్లు కొనసాగుతుంది. జూరాల నుంచి విడుదలవుతున్న నీరు మరి ఇప్పుడు తర్వాత శ్రీశైలం కలుస్తుంది, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కలుస్తుంది. ఇది కలుస్తలేదు అన్నట్టుగా నటిస్తున్నారు. మరి ఆడంగా మేడిగడ్డ నుంచి 1,00,000 క్యూసెక్ల వరద వస్తేనే భద్రాచలం మొత్తం కొట్టుకపోతుందని రాశారు కదా గోదావరి నదిలో. మరి శ్రీశైలం ప్రాజెక్టు కానీ లేదంటే నాగార్జున సాగర్ కానీ కృష్ణా నదిలో 2,00,000 క్యూసెక్ల వరద వస్తుంటే డెడ్ స్టోరేజ్కి ఎట్లుంటాయి నీళ్ళు? పోనీ ఈ వార్తలతో ఎవరు రాస్తున్నారు? నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పత్రిక రాసలేదు, లేదంటే తెలంగాణ పత్రిక రాసలేదు, రాసేది కాంగ్రెస్ పత్రికలే. ఈయన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీనే. మరి కాంగ్రెస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పత్రికలు రాస్తున్న అబద్ధమా, లేదంటే కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు చెప్తున్న అబద్ధం? ఎవరు చెప్పేది అబద్ధం, ఎవరు చెప్పేది నిజం? సో ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. అంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేక లక్షల క్యూసెక్ల వరద వస్తా ఉన్నా సరే దొంగల లెక్క దొడ్డిదారుల చంద్రబాబు నాయుడుకు దోషి పెడుతున్నారు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు బానిస. ఒకవేళ దీంట్లో అబద్ధం ఉంటే ఎందుకు నీళ్ళు వస్తలేవో చెప్పాలి. మా నల్లగొండలో ప్రజలు ఓటేలేదా? మా మహబూబ్ నగర్లో ప్రజలు ఓటేలేదా? మరి మేము చేసిన పాపం వల్ల నల్లగొండలో మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ గొర్రె అయినా బర్రె అయినా కుక్క అయినా ఎసవంటి సన్నాసినైనా తీసుకొచ్చి ఎమ్మెల్యే కూర్చులో కూర్చోడమా మేము చేసిన పాపమా? చెప్పు, నిజంగా అల్లవడం తెలియక ఉండరా? రేవంత్ రెడ్డి నేను గుంపు మేస్తానని చెప్పేది రేపడుతున్నది. మా నల్లగొండలకైతే ఓనికి ఆ రాదు, ఓనికి ఊ రాదు, అక్షరాలే రావాలి. అసవంటి మేధావులు ఆడ మంత్రులుకున్నారు. ఇలా నీళ్లు వాటర్ కలిపేటోళ్ళు, సచ్చిన శవాలను ఎస్ఎల్బీసీలో తేలేని సన్నాసులు, ఇసవంటలంతా మంత్రులుగా ఉన్నారు మన నల్లగొండ నుంచి. సో దయచేసి వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కృష్ణానదిలో కానీ గోదావరిలో కానీ బ్రహ్మాండంగా వరదలు వస్తున్నాయి, బ్రహ్మాండంగా నీళ్ళున్నాయి. ఇవి అంటారుగా దేవుడు కరుణించిన పూజారి కరుణించాలంటున్నది. ఎందుకంటే మన కళ్ళు మంచిగా, మన కళ్ళు ఒరుస్తలేవు. ఇప్పుడు రైతాంగం 4 మెతుకులు పండిస్తారు, రేపు ప్రజలకు నోట్లకు 4 ముద్దలు నోట్లకు వస్తాయి. ఆ నీళ్ళు వస్తే వ్యవసాయం మంచి జరుగుతుంది. రేపు వ్యవసాయం మంచి జరిగితే 4 గింజలు ఎక్కువ పండుతుంది. ఎక్కువ పండినప్పుడు అవి కొనాలి, మరి కొనాల్సి వస్తుంది కదా. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వాల్సి వస్తుంది, కొనాల్సి వస్తుంది. అందువల్ల వడ్లే ఎగిరి వరేస్తే ఉరేసినట్టే. ఇంక వరేస్తే మీ పంట మేము కొనం, ఆ వరి పంట పండదు, నీళ్ళు లేని పంటలు పండించుకొని అన్ని లంగా మాటలు దేనికంటే పంట కొనాల్సి వస్తుందని. ఇప్పుడు నీళ్ళు ఇస్తారు, రేపు 1,50,00,000 టన్నుల వరి ధాన్యం పండుతుంది, మళ్ళీ అవి కొనాలన్నా, వాటికి బోనస్ ఇవ్వాలన్నా. ఇవన్నీ వేసాలకంటే నిమ్మలంగా మొత్తానికి మొత్తం పడా పెడితే మొత్తం బిడి భూములు అయితే అంత సంకనాగిపోతారు. అప్పుడు చల్లగా బతుకొచ్చు అని చూస్తున్నారు. ఒక అసమర్థుడు ముఖ్యమంత్రిగా ఉంటే, ఒక అసమర్థుడు మంత్రిగా ఉంటే రాష్ట్రంలో రైతుల బతుకున్నటువంటిది ఈరోజు కాంగ్రెస్ నుంచి నేర్చుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం నుంచి నేర్చుకోవచ్చు. సో ఇది మన కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు, మన చింతపండు నవీన్ పటేల్ గారు మెయిన్ పేపర్ రాసిరా. వాళ్ళ ఎమ్మెల్సీ కాబట్టి మరి మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అంటే దొంగేశాలు వేస్తూ ఉంటారు, నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు. కానీ
అంతా ఒకటే, అంతా ఒక కూటి పక్షులే. మంది చూడమేమో మాకు వాళ్ళకి సంబంధం అంటుంటారు. సో మంది వెనకంగా మనం టీవీల ముందల ఈ వాగు కూడినప్పుడు మాత్రం కాంగ్రెస్ వాళ్ళు నాకేం సంబంధం అంటారు. అంత పోయి మళ్ళీ ఒక కూటి పక్షులకు అలక తిరుగుతూ ఉంటారు. సో ప్రజలు అది గమనించాలి. ఉం? అది ఇలా మెయిన్ పేపర్ నేను తీసుకున్నా. ఇక ఈ దొంగ వార్తలు, ఈ లంగ వార్తలు, కాంగ్రెస్ జోకుడు వార్తలు ఇక మనం ఇప్పుడు చూడవచ్చు. ఇక